Hello guys, welcome back to Shadow Security's YouTube channel. So in this video we are going to solve one of the machine from TryHackMe, and this video is going to be in Telugu. So as I told, మనం ఈ వీడియోలో TryHackMe నుండి ఆ ప్లాట్ఫామ్ నుండి ఒక మెషిన్ ని సాల్వ్ చేద్దాం. I will pick up one machine and I will solve it. అండ్ ఈ సిరీస్ వచ్చేసి OECP ప్రెప్ సిరీస్లో నుండి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మొత్తం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ కూడా ఇస్తాను. నా నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. కాల్స్ అంటే అందరికీ నేను ఆన్సర్ ఇవ్వలేను. సో మీరు నాకు వాట్సాప్ చేస్తే నేను కాల్ కాకపోయినా వాట్సాప్లో అయినా, వాట్సాప్ కాకపోయినా కాల్లో అయినా, ఎలా అయినా మీకు నేను హెల్ప్ చేయగలుగుతాను. సో ఈ షాడో సెక్యూరిటీస్ అనే ప్లాట్ఫామ్ ఓపెన్ కమ్యూనిటీ, నాన్ చారిటబుల్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇక్కడ మీకు ఫ్రీ టైప్ ఆఫ్ హ్యాకింగ్ స్కిల్స్, కంటెంట్ మేకింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్ అండ్ ఆల్సో ఆండ్రాయిడ్ మొబైల్ డెవలప్మెంట్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ కానీ ఇలాంటివన్నీ ఫ్రీగా నేర్పిస్తాము. ఈ యూట్యూబ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాము ప్రతి కోర్సును కూడా. సో రైట్ నో కమింగ్ టు ద పాయింట్, నేను TryHackMeలో నుండి ఒక మెషిన్ని సాల్వ్ చేస్తాను. ఈ మెషిన్ వచ్చేసి మనం ఏంటంటే ఈ మెషిన్ ఎలా హ్యాక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్లోకి మనం వెళ్ళిన తర్వాత వాళ్ళ సర్వర్స్కి కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ సర్వర్ యొక్క డీటెయిల్స్ మనకు తెలియనప్పుడు మనం ఎలా వాళ్ళ నెట్వర్క్ని పెనిట్రేట్ చేస్తాం, మనం ఎలా వాళ్ళ సర్వర్ని హ్యాక్ చేస్తాం అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫస్ట్ థింగ్, మనం వీడియోలో ఏంటంటే పాయింట్ వైజ్గా మనం 3 పాయింట్స్ నోటిఫై చేసుకుందాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ వీడియోలో మనము నెట్వర్క్ పెనిట్రేషన్ టెస్టింగ్ మెథడాలజీ గురించి నేర్చుకుందాము. ఎలా నా స్టైల్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎలా ఉంటుంది, ఎలా మీ స్టైల్ని మీరు డెవలప్ చేసుకోవాలనుకునేది నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వైల్ వి ఆర్ సాల్వింగ్ ద మెషిన్. అండ్ సెకండ్ పాయింట్, ఏ టైప్ ఆఫ్ పోర్ట్ ఓపెన్ ఉంది, ఆ పోర్ట్ని మనం ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేయాలి. అండ్ థర్డ్ థింగ్, వాట్ టైప్ ఆఫ్ వెనరబిలిటీ ద వెనరబుల్ బాక్స్ ఈజ్ హ్యావింగ్, అండ్ మనం దాన్ని ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేస్తాం అనేది మనం థర్డ్ పాయింట్లో నేర్చుకుందాం. సో ఇలాగ మనం ప్రతి వీడియోలో ప్రతి టైప్ ఆఫ్ డిఫరెంట్ పోర్ట్స్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ని నేర్చుకుందాం. ఇప్పుడు నేను ఈ మెషిన్ని సాల్వ్ చేయడానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఖాళీ మెషిన్లోకి నేను బూటప్ అవుతాను. సో నా ఖాళీ మెషిన్ ఇక్కడ ఇన్స్టాల్ చేశాను. లాస్ట్ వీడియోలో ఈ ఖాళీ మెషిన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు నేను చూపించాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను. ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఖాళీతో డీల్ చేయాలి, ఎలా ఎర్రర్ రాకుండా లో కాన్ఫిగర్ సిస్టంలో కూడా మనం ఇన్స్టాల్ చేయాలనేది నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలాగే ఈ వీడియోలో ఏంటంటే అదే మెషిన్లో మనం TryHackMeని ఎలా మనం TryHackMeని సాల్వ్ చేస్తాం, అందులో మెషిన్ ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, నేను ఖాళీ 2021.3 వర్షన్ని యూస్ చేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు లాగిన్ ఇన్ టు మై అకౌంట్. చూసారు కదా, నేను నా అకౌంట్లోకి లాగిన్ అయిపోయాను. అండ్ దిస్ ఈజ్ ద ఇంటర్ఫేస్. వీ కెన్ ఏబుల్ టు షిఫ్ట్ ఇన్ టు ద ఫుల్ స్క్రీన్ మోడ్ అండ్ దెన్ ఫైర్ఫాక్స్ని ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ఫాక్స్ని ఓపెన్ చేసిన తర్వాత TryHackMe అని మనం సెర్చ్ చేయాలి గూగుల్లో. TryHackMe. సో TryHackMe అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ TryHackMe సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దెన్ ఆఫ్టర్ మీరు TryHackMeలోకి లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీకు అక్కడ అకౌంట్ లేకపోతే మీరు అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. ఓకేనా, చాలా సింపుల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవడం. సో అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. నేను పాస్ట్ వీడియోస్లో మీకు ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలో కూడా చూపించాను. సో అలాగే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ అవర్ ప్రొఫైల్. TryHackMeలో ఇది మన ప్రొఫైల్. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్ హియర్, లెర్నింగ్ పైన క్లిక్ చేయండి. వాట్ టైప్ ఆఫ్ మెషిన్ వీఆర్ గోయింగ్ టు హ్యాక్ రైట్ నో అనేది ఇక్కడ సెర్చ్ చేయండి. సో ద మెషిన్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ఇన్ దిస్ ఈజ్ థామ్సన్. ఓకే, థామ్సన్ అనే ఒక మెషిన్ని మనం సాల్వ్ చేద్దాము. సో వితౌట్ ఎనీ ఎర్రర్స్, ఎలాంటి ఎర్రర్ లేకుండా ఒక మంచి పర్టికులర్ మెథడాలజీ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి నేను వీడియో చేసే ముందే ఆ మెషిన్ని సాల్వ్ చేస్తానన్నమాట. సాల్వ్ చేసి మంచి పర్ఫెక్ట్ పర్టికులర్ మెథడాలజీ, నా స్టైల్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ మెథడాలజీని రాసుకొని ఆ మెథడాలజీలో మీకు టీచ్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. నేను కంప్లీట్గా ఎలా మొత్తం ఈ మెషిన్ని సాల్వ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. సో క్లిక్ ఆన్ ద న్యూ ట్యాబ్. ఇక్కడ మనకి మెషిన్ ఓపెన్ అవుతుంది. సో ఈ మెషిన్ని మనం స్టార్ట్ చేయాలి, వాళ్ళ సర్వర్స్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ యాక్సెస్ మెషిన్ రెడ్ మార్క్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉండాలి. అంటే ఇది ఇప్పుడు డిస్కనెక్ట్ మోడ్లో ఉంది. కనెక్ట్ అవ్వాలి వాళ్ళ సర్వర్స్కి మనం కనెక్ట్ అవ్వాలంటే దెన్ యూ నీడ్ టు గో బ్యాక్ టు యువర్ డాష్ బోర్డ్. ఓకే,
డాష్‌బోర్డ్‌లో వెళ్ళిపోతారు. ఇప్పుడు మీకు డాష్‌బోర్డ్ కనిపిస్తుంది కదా! మొత్తం ఇక్కడ ఓకే. ఆల్ సెట్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి యాక్సెస్‌లోకెళ్ళాలి. యాక్సెస్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డౌన్‌లోడ్ మై కాన్ఫిగరేషన్ ఫైల్ అని ఒక ఫైల్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనెక్షన్ స్టేటస్ ఇంటూ మార్క్ ఉంది. ఇక్కడ టిక్ మార్క్ ఉండాలి. సో, ఈ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేయగానే ఇక్కడ మీకు ఫైల్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది. సేవ్ ఫైల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ ఫైల్ అయిపోయింది. దెన్ గో ఇంటూ ద డౌన్‌లోడ్స్. ఓకే. డౌన్‌లోడ్స్‌లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ చేయండి. ఓపెన్ ఫోల్డర్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఇంతకుముందు నేను డౌన్లోడ్ చేసిన కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది. ఇక్కడ లేటెస్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది. సో, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద డౌన్లోడెడ్ కాన్ఫిగ్ ఫైల్. ఏదైనా సరే మీరు డౌన్లోడెడ్ కాన్ఫిగ్ ఫైల్ ఫ్రమ్ ట్రైహాక్మీ ఏదైనా ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డూ షిఫ్ట్ ఇంటూ రూట్. ఓకే. రూట్‌లోకి అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ జయసూర్య డాట్ ఓవిపిఎన్ అనే ఫైల్ ఉంది. దాన్ని ఓపెన్ విపిఎన్ జయసూర్య డాట్ OVPN అని ఎంటర్ చేయండి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ టు ద TryHackMe server and it is going to establish a connection for us from there. సో ఇప్పుడు చూడండి when I do refresh here మీకు ఇక్కడ చూడగలుగుతారు యాక్సెస్ మోడ్ ఇట్ విల్ చేంజ్ యాక్చువల్లీ. సో మీకు చూపిస్తాను. ఇఫ్ నాట్ వి విల్ రీఫ్రెష్ ఇట్. ఐ కెన్ సీ మనకు ఐపీ అడ్రస్ కూడా వచ్చేసింది. దిస్ ఈజ్ అవర్ ట్రైహాక్మీ సర్వర్ ఐపీ అడ్రస్. అంటే ఇది ఇప్పుడు ప్రెజెంట్ మన ఐపీ అడ్రస్ అన్నమాట. ట్రైహాక్మీ సర్వర్కి కనెక్ట్ అవ్వడానికి మనం ఓపెన్ విపిఎన్ని యూస్ చేస్తాం కదా. ఓపెన్ విపిఎన్ మనకు అసైన్ చేసిన ఐపీ అడ్రస్ ఇది. ఇప్పుడు ఇది మన లోకల్ ఐపీ అడ్రస్ అన్నమాట. మన లోకల్ ఐపీ అడ్రస్ మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్కి. వెన్ వి ఓపెన్ టర్మినల్ హియర్ ఇఫ్ ఐ ఎంటర్ ఐఎఫ్ కాన్ఫిగ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ 10.0.2.9 అని ఉందా. ఇది ఈథర్నెట్ 0. దిస్ ఈజ్ మై లోకల్ కనెక్షన్ నెట్వర్క్. బట్ నేను ట్రైహాక్మీ సర్వర్స్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు నా లోకల్ సర్వర్ చేంజ్ అవుతుంది. నా లోకల్ ఐపీ అడ్రస్ విల్ బి చేంజ్ ఇన్ టు ద ఓపెన్ విపిఎన్ ఐపీ అడ్రస్. దిస్ ఈజ్ ద టనల్. సో దిస్ ఈజ్ ద టనల్ ఫార్మ్డ్ బిట్వీన్ ట్రైహాక్మీ సర్వర్స్ అండ్ అవర్ కంప్యూటర్ అండ్ దిస్ ఈజ్ అవర్ లోకల్ ఐపీ అడ్రస్ రైట్ నౌ. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా ఫ్రెండ్స్ మనం అందరం ఇప్పుడు ఈ మెషిన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా. And when we get down here we can able to see the machine. It is asking about the user.txt and root.txt. that's it. దానికి రెండు ఫ్లాగ్స్ ని మనం సబ్మిట్ చేస్తే ఈ మెషిన్ సాల్వ్ అయిపోతుంది. అలాగా మనం ఈ మెషిన్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు మెషిన్ స్టార్ట్ అయిన 59 సెకండ్స్కి అదే 1 మినిట్ లోపు మనకు ఐపీ అడ్రస్ డిస్ప్లే అవుతుంది. ఆ ఐపీ అడ్రస్ని యూస్ చేసుకొని మనం ఆ మెషిన్ని హ్యాక్ చేయడం స్టార్ట్ చేద్దాము. ఎలా ఏంటి వాట్ ఈస్ ద మెథడాలజీ వాట్ ఈస్ ద ఎంటైర్ థింగ్ అనేది. సో కమింగ్ టు మై మెథడాలజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈస్ my first step is nmap. Then second step what I am going to do according to the ports, according to the entire services running upon the target vulnerable machine, if there is any 80 port open, if 80 port, okay, if 80 port is open then we do Nyctoscan. Okay, Nyctoscan, then we do Nyctoscan. అండ్ నిక్టోస్కాన్లో కూడా మనకి ఏం లేదనుకో గోబస్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద టూల్ ఫర్ డైరెక్టరీ బ్రూట్ ఫోర్సింగ్. okay then after GoBuster what we are going to do means we are going back to the nmap and we are seeing the type of services running over there and we will fetch out the version of the services. For example ఇప్పుడు అక్కడ SSH port open ఉంది. SSH is the service running over on the vulnerable machine. కానీ SSHలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ వర్షన్ రన్ అవుతుంది అనేది మనం అక్కడ చూసుకోవాలి. అలా ఏ టైప్ ఆఫ్ వర్షన్ రన్ అవుతుంది అనేది ఇప్పుడు అది అవుట్డేటెడ్ వర్షన్ అయితే మనం దాన్ని వెనరబుల్లోకి చూసుకొని దానిపైన ఏ వెనరబిలిటీ ఉందో ఆ వెనరబిలిటీని చూసుకొని మనం దాన్ని కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అవుట్డేటెడ్ కాకుండా అప్డేటెడ్ సాఫ్ట్వేరే రన్ అవుతుంది అనుకోండి. సో వీ విల్ గో అండ్ టార్గెట్ అనదర్ పోర్ట్. ఓకే, సింపుల్, వీ విల్ గో అండ్ టార్గెట్ అనదర్ పోర్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గోబస్టర్ తర్వాత వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఇఫ్ ఎనీ వర్డ్ ప్రెస్ ఈజ్ రన్నింగ్ wscan I will do. Okay, if not any type of website is running over there or any type of server is running there, we will target the server like Apache or Nginx. This type of servers we are going to target in this
in this video. ఈ వీడియోలో మనం ఈ టైప్ ఆఫ్ టార్గెట్స్ని అకార్డింగ్ టు ద సినారియో, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మనం టార్గెట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ డిస్ప్లే అయిపోయింది. దెన్ వాట్ వీ విల్ డూ మీన్స్ జస్ట్ కాపీ ద ఐపీ అడ్రస్, దెన్ ఓపెన్ ద టర్మినల్ని మనం మ్యాక్సిమైజ్ చేసుకుందాము. దెన్ ఐ విల్ షిఫ్ట్ ఇన్ టు ద రూట్. ఓకే దెన్ ఇప్పుడు రూట్లోకి వచ్చేసిన తర్వాత వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, nmap. SC is for NSE scripts, SV is for version scan, O is for target O is for operating system detection. Okay, then T4 is the aggressive scan level 4 and we are going to paste the IP address. Then when we press enter, ఇక్కడ మనం చూడొచ్చు మనము ఈ ఇంత టైప్ ఆఫ్ కమాండ్ని nmap లో ఎంటర్ చేసాం కదా. సో nmap is going to do all these things in a single scan. ఒక దాని తర్వాత ఒకటి ఫస్ట్ వర్షన్ స్కాన్, సర్వీస్ స్కాన్, ఆపరేటింగ్ సిస్టమ్ డిటెక్షన్, అగ్రెసివ్ స్కానింగ్ చేస్తూ దాన్ని పింగ్ చేస్తూ ప్యాకెట్స్ని సెండ్ చేస్తూ ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఓపెన్ ఉన్నాయి nmapలో, ఏ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ రన్ అవుతున్నాయి, ఏ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఓపెన్ ఉన్నాయి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్ స్కానింగ్స్ అన్నీ మనకి చూపిస్తుంది ఇందులో nmapలో. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము. nmap స్కాన్ అయితే అయిపోయింది. nmap స్కాన్ అయిపోయింది కాబట్టి మనం nmap స్కాన్లో ఏం చూద్దామంటే ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి. 22 పోర్ట్ ఓపెన్ ఉంది, అది SSH రన్ అవుతుంది. 22 పోర్ట్లో 8009 ఈజ్ వన్ ఆఫ్ ద పోర్ట్ ఓపెన్ అండ్ అపాచీ జే సర్వర్ అనేది సర్వర్ రన్ అవుతుంది. ప్రోటోకాల్ వర్షన్ 1.3 అంట. చూద్దాం, we will see about it. And ఇక్కడ కమింగ్ టు ద పాయింట్ 8080 పోర్ట్ ఈజ్ ఓపెన్ అండ్ HTTP ఈజ్ రన్నింగ్. అపాచీ Tomcat 8.5.5 ఈజ్ రన్నింగ్ ఓవర్ దేర్. సో 8.5.5 అంటే ఇట్ ఈజ్ ఓల్డెస్ట్ వర్షన్. పాస్ట్ 5 years 10 years బ్యాక్ యూస్ చేసే వర్షన్ ఇది Tomcat 8.5.5. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ టార్గెటింగ్ 22 బికాజ్ OpenSSH 7.2 P2 ఈజ్ ఓన్లీ వెనరబుల్ ఫర్ యూజర్ నేమ్ ఎన్యూమరేషన్. మనం అంతకు మించి ఏం చేయలేము. ఏ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు SSHలో అని మనం జస్ట్ యూజర్ నేమ్స్ మాత్రమే ఎన్యూమరేట్ చేయగలుగుతాము. ఆ ఎన్యూమరేట్ చేసిన దాన్ని బ్రూట్ ఫోర్స్ చేస్తే ఇప్పుడు సర్వర్ దగ్గర ఏదైనా ఆల్గరిథం ఉందనుకోండి, ఆల్గరిథం ఉందంటే అప్పుడు మనం కంటిన్యూస్లీ ప్యాకెట్స్ని సెండ్ చేయడం వల్ల అక్కడ ఏమవుతుందంటే మన రిక్వెస్ట్ మన ఐపీ అడ్రస్ని బ్లాక్ చేసేస్తుంది. మన ఐపీ అడ్రస్ని బ్లాక్ చేసినప్పుడు మనం మళ్ళీ సర్వర్తోని ఇంటరాక్ట్ అవ్వలేము. అట్లా కొన్ని సర్వర్స్ బిల్ట్ అయి ఉంటాయి, అట్లా కొన్ని సర్వర్స్ని వాళ్ళు ప్రోగ్రామ్ చేసి పెడతారు. కాబట్టి బ్రూట్ ఫోర్స్ చేయొద్దు. మ్యాక్సిమం మనం బ్రూట్ ఫోర్స్ చేయకుండానే ట్రై చేద్దాము. ఇక లాస్ట్ పొజిషన్లో మనతో అయితలేదు అన్నప్పుడు మనం బ్రూట్ ఫోర్స్ చేద్దాం. సో ఇప్పుడు 8080 పోర్ట్ ఓపెన్ ఉంది కదా, ఇక్కడ అపాచీ Tomcat 8.5.5, ఇంకా ఏ పోర్ట్ కూడా ఓపెన్ లేదు. ఇక్కడ OS డిటెక్షన్ వచ్చేసరికంటే OS డిటెక్షన్లో మనకి ఏం అనిస్తుంది, ఇది ఇక్కడ చూడండి OS స్కాన్. సో OS స్కాన్ ఏదో ర్యాండమైజ్డ్గా ఇచ్చింది మనకి. దిస్ డస్ నాట్ గివ్ ఎనీ OS వర్షన్ స్కాన్. ఫింగర్ ప్రింట్ ఏమి ఇవ్వలేదు టైప్ ఆఫ్ OS అనేది. సో ఓకే, లెట్ ఇట్ బి పోనీ. మనం ఏంటంటే 8080 పోర్ట్ ఓపెన్ ఉంది కదా, వీ విల్ సీ వాట్ ఈజ్ రన్నింగ్ యాక్చువల్లీ ఇన్ ద 8080 పోర్ట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ ఎంటర్ చేయగానే సి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రీడైరెక్ట్ యూ టు ద HTTP వెబ్సైట్ బికాస్ ఇట్ ఈస్ రన్నింగ్ ఓవర్ ద 8080 పోర్ట్. ఓకే, వీ నీడ్ టు మెన్షన్ ద పోర్ట్ నెంబర్ ఆల్సో. We need to mention here 8080 the port number, then it is going and taking you to the website page. ఇక్కడ చూడండి Apache Tomcat 8.5.5. if you are seeing this, you are successfully installed Tomcat. కంగ్రాచులేషన్స్. అంటే చూడండి, ఎప్పుడైతే అడ్మిన్ ఇన్స్టాల్ చేస్తాడో అప్పుడు అడ్మిన్కి ఈ పేజ్ కనిపించాలి. మనం విజిటర్స్ కాబట్టి మనకి ఈ పేజ్ కనిపించొద్దు. ఇట్ నీడ్ టు బి లాక్అవుట్. కానీ ఇక్కడ లాక్అవుట్ అవ్వకుండా మనకి ఈ పేజ్ కనిపిస్తుంది అంటే ఇట్ మీన్స్ దెర్ ఈజ్ ఎ వెనరబిలిటీ, దెర్ ఈజ్ ఎ మిస్కాన్ఫిగరేషన్. మనం ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఇది. దెన్ ఇప్పుడు మనం చూద్దాము, ఇక్కడ Tomcat 8.5.5 ఉంది కదా, అసలు దీనిపైన ఏమైనా వెనరబిలిటీస్ ఉన్నాయా? we will see. paste Tomcat 8.5.5 exploit. సో ఇక్కడ చూడండి JSP అప్లోడ్ బైపాస్ రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ అంట. అంటే JSP అంటే అది ఒక టైప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ పేలోడ్. దాన్ని మనం బైపాస్ చేసి
వార్ టైప్ ఆఫ్ ఫైల్ని అప్లోడ్ చేసి దాన్ని మనము దాంతో రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు అంట. సి హౌ గుడ్ ఇట్ ఈస్. Tomcat సర్వర్లోనే, బికాస్ ద సర్వర్ ఈజ్ 8.5.5 be less than 8.5.23, all type of servers are all type of versions in the Tomcat are vulnerable for this upload bypass, JSP upload bypass and remote code execution. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ కోడ్ మొత్తం పైథాన్లో ఉంది. ఓకే, హియర్ వీ కెన్ ఏబుల్ టు సీ ద కోడ్ ఈజ్ ఇన్ పైథాన్ అండ్ ఈ కోడ్ని డౌన్లోడ్ చేసి ఈ కోడ్ యూసేజ్ ఇచ్చారు. ఇక్కడ మనము కోడ్ని స్క్రోల్ డౌన్ చేస్తే ఈ కోడ్ యూసేజ్, కోడ్ని ఎలా యూస్ చేయాలి అని ఇచ్చారు. పైథాన్ అని పెట్టి టైప్ చేసి పారామీటర్ ఎంటర్ చేసి మనం యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు టెల్ అస్ వెదర్ ద యూఆర్ఎల్ ఈజ్ వెనరబుల్ ఆర్ నాట్. ఇట్ ఈస్ కెన్ ఏబుల్ టు గెయిన్ ద బైపాస్ యునో రివర్షల్ వస్తుందా లేదా అనేది కూడా మనకి చెప్తుంది. ఈ టూల్, ఈ యొక్క స్క్రిప్ట్ చెప్తుందంట. బట్ ఇలాంటి టైప్ ఆఫ్ స్క్రిప్ట్ మనకు అవసరం లేదు. వీ నీడ్ ఏ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ వెదర్ వీ కెన్ ఏబుల్ టు డైరెక్ట్లీ గెయిన్ ద రిమోట్ షెల్ ఫ్రమ్ ద వెనరబుల్ టార్గెట్. సో మనకి ఇలా టెస్టింగ్లో ఇవి కాదు, బికాస్ వీ నీడ్ ద డైరెక్ట్లీ రిమోట్ షెల్. మనకైతే తెలిసిపోయింది కదా ఇప్పుడు రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ ఉందని. రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ వెనరబిలిటీ ఉందని తెలిసిన తర్వాత వీ నీడ్ డైరెక్ట్లీ యాక్సెస్. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఇక్కడ మీటాస్ప్లాయిట్ అని ఎంటర్ చేద్దాం. Metasploit is such a tool whether it is used for network penetration testing. Okay, so Tomcat remote code execution via JSP by upload bypass అనేది ఏదో ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తే Metasploitలో మనకి MSFలో ఇక్కడ క్లాస్ Metasploit మాడ్యూల్ అని ఇచ్చారు. వాళ్ళు ఎవరైతే స్క్రిప్ట్ రాసారో వాళ్ళు. సో వీ కెన్ ఏబుల్ టు సీ హియర్ వాట్ టైప్ ఆఫ్ ద పారామీటర్ వీ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ద Metasploit. ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ పాత్ని ఇవ్వలేదు Metasploitలో. సో మనం ఏం చేద్దామంటే వీ విల్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు ద Metasploit. ఓకే, న్యూ ట్యాబ్, sudo su, then msf console. ఈ కమాండ్ ఏంటంటే ఈ కమాండ్ ఎంటర్ చేసినప్పుడు మనకు Metasploit ఓపెన్ అవుతుంది. msf console అని ఎంటర్ చేసిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ టు ఓపెన్ ద Metasploit. ఓకే, అప్పటి వరకు మనం సెర్చ్ స్ప్లైట్లో చూద్దాం. search exploit, Tomcat 8.5.5, no result. ఉన్నాయి చూడండి, టామ్క్యాట్లో కూడా మనకి టామ్క్యాట్లో వెనరబిలిటీ ఉందని చెప్పి ఇక్కడ మనకి సెర్చ్ స్ప్లైట్ కూడా ఇచ్చింది. కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద Metasploit. మనం Metasploit చూద్దాము. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ టామ్క్యాట్ అని ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఆక్సిలరీ అడ్మిన్ HTTP టామ్క్యాట్ అని వచ్చింది. ఓకే, అది కాదు, మనకి JSP అప్లోడ్ బైపాస్ అని ఎంటర్, JSP అప్లోడ్ బైపాస్. ఓకే, ఇక్కడ చూడండి మనకి JSP అప్లోడ్ బైపాస్ అని టామ్క్యాట్ వచ్చింది, ఒకటి టామ్క్యాట్ పేలోడ్ వచ్చింది అండ్ ర్యాంక్ ఈజ్ ఎక్సలెంట్ టామ్క్యాట్ via JSP upload bypass. So this is the thing what we need. Copy this entire thing. Okay, and use paste here, show options, enter show options. When you enter show options, you can able to see here the proxies or host or port, everything is available here. We will try it by using this exploit, or else we will do enumerate in the Google. Okay, first అయితే మనం exploit ని try చేద్దాం. set our host, what is the IP address of the machine here. Okay, the machine IP address is this, and set our port to 8080. Okay, and then set L host to tunnel 0, set L port to 4. Okay, అది by default 444 ఉంది, we will change to 1234. Okay, then type exploit. See చూద్దాము, exploit unexpectedly fail అయింది. So this is not the exploit, is going to be work for you. Okay, then we will see is there any another type of payload for it. Okay, Google లో చూద్దాం. Google we will go and search in the Google Metasploit payload
for Tomcat 8.5.5. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇదేదో టార్గెట్ ర్యాపిడ్ 7 నుంచి వచ్చింది. ర్యాపిడ్ 7 ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెబ్సైట్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఆల్ టైప్ ఆఫ్ పేలోడ్స్ ఆఫ్ మీటాస్ప్లాయిట్. ఓకే, అండ్ ఇక్కడ చూద్దాం మనం. వెన్ వి స్క్రోల్ ఇట్ డౌన్, ఇక్కడ చూడండి ఇది ఉంది. అండ్ విల్ కాపీ దిస్, విల్ గో బ్యాక్ టు ద, we will paste it, enter. Okay, then the payload script is going to be changed from Tomcat JSP upload to this. Then show options, we can able to see here http password adugutundi and http username adugutundi. The required is no, but by default emaina unnaya check cheddam manamu. Our host set cheyamantundi. Set our host to the IP address. What is the IP address of the machine? And this is the IP address of the machine. Okay, then set our port to 8080. Set L host tunnel 0. Set L port to 1234. Okay, then try to exploit it. It is attempting. Here it is rejected. It is rejected because ఇక్కడ మనము చూద్దాం అన్ని ఫామ్స్ ఫిల్అప్ చేసామా లేదా అని. యా, ఇట్ ఈస్ హెచ్టిటిపి పాస్వర్డ్ అండ్ హెచ్టిటిపి యూజర్ నేమ్ మనం ఫిల్అప్ చేయలేదు. ఇట్ ఈస్ ఎంప్టీ. ద రిక్వైర్డ్ ఈస్ నో, బట్ ఇట్ ఈస్ మనం అన్నీ సెట్ చేసాము అండ్ ఇట్ ఈస్ వెనరబుల్ ఫర్ దిస్. వై ఇట్ ఈస్ నాట్ ఎక్స్ప్లోయిటింగ్ అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. సో వీ విల్ ట్రై టు గ్యాదర్ ది హెచ్టిటిపి పాస్వర్డ్ అండ్ హెచ్టిటిపి యూజర్ నేమ్. వీ విల్ గో బ్యాక్ టు ద వెబ్సైట్ అండ్ వీ విల్ డూ స్మాల్ టైప్ ఆఫ్ ఎన్యూమరేషన్, రికమెండెడ్ రీడింగ్, security coordination, every server status. Okay, see, server status, manager, app, host manager అని ఉన్నాయి కదా. when we see this thing means మనకి లాగిన్ యాక్సెప్టెన్సీ ఉన్నప్పుడు, ఇవి అడ్మిన్ లాగిన్స్ ఉన్నప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు హోస్ట్ మేనేజర్ లాగిన్ పైన క్లిక్ చేసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ టు ఎంటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. you don't know the username and password, just you are going to reject this, cancel. So you are going to see one of the type of form here. మనము 401 unauthorized form చూస్తున్నాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ టు యాడ్ అడ్మిన్ GUI రోల్ యాజ్ అన్ యూజర్. చూడండి, యూజర్ నేమ్ విల్ బి Tomcat అంట, పాస్వర్డ్ ఈజ్ సీక్రెట్. It is only giving the ID and password. Tomcat is giving the default ID and password because the admin is lazy. ఇక్కడ అడ్మిన్ ఐడిని, పాస్వర్డ్ని, యూజర్ నేమ్ ఐడిని, పాస్వర్డ్ని చేంజ్ చేయలేదు, అప్గ్రేడ్ చేయలేదు. సో దిస్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్. మనం మళ్ళీ మీటాస్ప్లాయిట్లోకి వెళ్ళిపోదాం. దెన్ షో ఆప్షన్స్. ఇక్కడ ఆప్షన్స్ చూస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, హెచ్టిటిపి పాస్వర్డ్, హెచ్టిటిపి యూజర్ నేమ్. దెన్ సెట్ హెచ్టిటిపి username to Tomcat. Okay, and set http password to secret. Okay, then try to exploit it and it is failed again. We will see a time. We will change the L port. Okay, L port to 1212. Okay, then we will try to exploit it again. Okay, no target, exploit abroad due to failure, no target available, automatically select the target. So options, path manager, అన్నీ కరెక్టే ఉన్నాయి, but why it is not exploiting? Okay, then after the so many times of trying this, మనం దీన్ని అప్లోడ్ చేయలేకపోతున్నాం. ఏది JSP అప్లోడ్ బైపాస్ చేయలేకపోతున్నాం because here the MGR deploy payload we have been used. There is another payload called Tomcat MGR upload. We will use that thing. Okay, use multi HTTP Tomcat MGR. Okay, see, ఇప్పుడు మనము మల్టీ హెచ్టిటిపి Tomcat MGR అప్లోడ్ షెల్ని, అప్లోడ్ పేలోడ్ని మనం యూస్ చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం, షో ఆప్షన్స్.
So when here we enter show options, we can able to see ఇంతకు ముందు మనం యూస్ చేసింది deploy. So it is going to start, it is going to initiate the activity, it is going to upload and it is going to gain the reversal from the target machine. ఓకే, ఇలా మనకు రివర్సల్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సెట్ http పాస్వర్డ్, మనం http పాస్వర్డ్ కావాలి మనకి, రైట్. సో హియర్ వెన్ వీ గెట్ బ్యాక్ ఫ్రమ్ ద సర్వర్ ఇక్కడ చూస్తాం మేనేజర్ యాప్ పైన క్లిక్ చేస్తే లాగిన్ అవుతుంది. ఓకే, host manager pan click just it is asking when we get reject here it is going to give the default password, enter. Okay, set http username to tomcat, then after set our IP address. Okay, so copy over here and get back to our host, paste here, enter. So when you enter here set our port to 8080 and then show options, all the parameters have been set. Set lhost to tunnel 0, set lport to 1212. Okay, then try to exploit it. See, right now it is uploading the payload and we are going to get back the reversal from the target machine. See, we have got the reversal from the target machine. When we enter shell it is going to create our shell id. When we enter id it is going to give us tomcat. Okay, tomcat is the username which we are right now. మనము tomcat అనే యూజర్ లో ఉన్నాం. ఇప్పుడు మనము ఇంపోర్ట్ tty spawn కమాండ్ ని చూద్దాం. మనము ఈ కమాండ్ ని బేస్ చేసుకొని మనం బాష్ నుంచి రివర్సల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి వాట్ షెల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ బిన్ sh షెల్ ఉంది. ఓకే, బిన్ sh షెల్లో మనం ఉన్నాము, బట్ మనకేంది బ్యాష్ షెల్ కావాలి. సో బ్యాష్లో ఎక్కువ మనకి చాలా టైప్స్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ వర్క్ అవుతాయి. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, వీఆర్ గోయింగ్ టు పేస్ట్ ఇట్ అండ్ వీఆర్ గోయింగ్ చేంజ్ ఫ్రమ్ sh టు bash. Okay, then see clear term environment variable కూడా సెట్ లేదు. what we are going to do, export term equal to extreme. Okay, right now if we enter clear it is going to clear. ఇలా ఈ బేసిక్ కమాండ్స్ ఇవన్నీ బేసిక్ కమాండ్స్ లినక్స్లో మన వీడియోస్లో ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాము, మీరు నేర్చుకోవచ్చు. సో వెన్ వీ కమ్ టు ద పాయింట్ ls here, if we enter into the om ls, so there is one user called jack ls. Okay, cat user dot txt. See, this is the user dot txt flag. Then what we are going to do, ఇది మనము ఈ ఫ్లాగ్ తీసుకెళ్ళి ట్రైహాక్మేలో సబ్మిట్ చేసేస్తాం. ఓకే, దెన్ ls. ఇప్పుడు మన టార్గెట్ ఏంది, రూట్ ఫ్లాగ్ కూడా కావాలి. అక్కడ రూట్ ఫ్లాగ్ కూడా అడిగారు కదా, రూట్ ఫ్లాగ్ కూడా కావాలి. వాట్ వీఆర్ గోయింగ్ టు డూ టు గెయిన్ రూట్ ఫ్లాగ్ చూద్దాం. ఇక్కడ క్యాట్ టెస్ట్ డాట్ టీఎక్స్టీ అంట చూద్దాం. టీఎక్స్టీ ఓకే, ఈ టెస్ట్ డాట్ టీఎక్స్టీలో యూఐడి ఈక్వల్ 0 రూట్ జిఐడి రూట్ గ్రూప్స్ రూట్ అని ఒక టైప్ ఆఫ్ టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేసి ఉంది. సో ఇఫ్ వి డూ id.sh, here we can able to see bin bash, what is the code written in the idsh will be directly save into the test.txt. అర్థమైందా మీ అందరికీ? ఇప్పుడు ఏంటంటే id.shలో ఇది ఉంది, ఏదైతే కోడ్ ఎంటర్ చేస్తామో id.shలో అది test.txtలో వెళ్ళిపోతుందంట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే id.shలోకి ఎడిట్ చేద్దాం. సో echo cat root.txt to test.txt అని చేసి id.sh. సి ఇప్పుడు cat id.sh చేస్తే మనకి ఈ యొక్క క్యాట్ అంటే కన్కాటినేషన్ ఆఫ్ రూట్ ఫోల్డర్లో రూట్ డైరెక్టరీలో root.txt ఫైల్ని తీసుకొచ్చి test.txtలో సేవ్ చేయండి అని చెప్పాం. సో we will execute the id.sh right now. Here we have got permission denied, but if we see that test.txt, we are going to have the root flag. Okay, this is the root flag, man. We have got the root flag.
ఈ లాజిక్ మీకు అర్థం అవ్వకపోతే కింద కమెంట్ సెక్షన్లో డిస్కషన్ పెట్టండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద డిస్క్రిప్షన్. ఏంటంటే ఇప్పుడు మనకు ఐడి.sh ఉంది కదా, ఐడి.sh ఫైల్ ఒక బ్యాష్ ఫైల్. ఆ బ్యాష్ ఫైల్లో ఏదైతే కోడింగ్ చేస్తామో అదంతా test.txtలో సేవ్ చేయమని ఈ ఐడి.shలో రాశారు. సో మనం ఏం చేసాం, ఐడి.shని ఎడిట్ చేసాం. ఏమని ఎడిట్ చేసాము, ఈ కాన్కాటినేషన్ ఆఫ్ root.txt అండ్ సేవ్ దిస్ టు test.txt. అప్పుడు ఐడి.sh మనము ఐడి.shని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ అంతా కన్కాటినేషన్ వెళ్ళి ఈ రూట్ ఫ్లాగ్ని test.txtలో సేవ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం test.txt ఫ్లాగ్ని మనము ఫైండ్ చేస్తామో then the root flag will be appear here. We need to take this flag and we need to submit in the TryHackMe platform. సో ఇలాగా ఫ్రెండ్స్ మనం అందరము ఒక TryHackMeలో నుంచి మెషిన్ని సాల్వ్ చేసాము, లైక్ నెట్వర్క్ పెనిట్రేషన్ టెస్టింగ్లో ఎలా చేస్తారో అలానే. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఇలాంటి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రిక్స్, టిప్స్, వెబ్ డెవలప్మెంట్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ని మనం నేర్చుకుందాము. ఎవరెవరైతే హ్యాకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా, మనం ఒక తెలుగు హ్యాకింగ్ కమ్యూనిటీని మనం ఫామ్ చేద్దాము. మనం ఒక హ్యాకింగ్ ఆర్మీని మనం ఫామ్ చేద్దాము. సో ఈ వీడియోని ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి. బికాజ్ ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ టు అవర్ కమ్యూనిటీ. ఎవ్రీ వన్ ఈజ్ ద లీడర్ ఇన్ అవర్ కమ్యూనిటీ. దెర్ ఈజ్ నో లీడర్ ఇన్ అవర్ కమ్యూనిటీ. ఎవ్రీ వన్ ఈజ్ ద లీడర్. ఒక్కోళ్ళు ఒక లీడర్ అని కాదు, ఒక్కోళ్ళు ది మాస్టర్ అని కాదు. ఎవ్రీ వన్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ టీమ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ షేర్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.